నమస్తే అయ్యా. నమస్తే అండి. మాది నమస్తే బొండాడ అమ్మా. గ్రామం సార్ మాది. చెప్పండి అమ్మా. సార్ మీరు 2 రోజుల నుంచి ఇలా ఆకివీడి గ్రామంలో చేస్తున్న పోరాటాన్ని చూస్తున్నాం సార్, వింటున్నాం సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్ అమ్మా. ఆ చెప్పండి. విషయంలో అయితే మీకు చాలా వందనాలు సార్ మీకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అయ్యా, అమ్మా. మాది చెప్పండి. కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉన్నాం సార్ మేము కూడాను. ఏమ్మా, సేమ్ పరిస్థితి ఏంటి? సార్ ఎక్కడి మేము నుంచి మీరు? కూడా ఎక్కడి నుంచి? మాది కాళ్ళ మండలం బొండాడ గ్రామం సార్ మాది. బొండాడ గ్రామం. ఓకే అవును సార్. ఓకే. అయితే అయితే మేము దగ్గర దగ్గర 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి కూడా మేము జక్కరం నుంచి బొండాడ వచ్చే దారిలోను గవర్నమెంట్ స్థలంలోను రోడ్డు వారిన గత 80-70 సంవత్సరాల నుంచి కూడా మేము నివాసం ఉంటున్నాం సార్. చిన్న చిన్న రేకుల షెడ్లు కొందరు దాన్ని డెవలప్ చేసుకుని దాంట్లో అలా కాపురాలు చేసుకుంటూ ఉంటున్నాం సార్. లోపలికి పల్లెటూరు లోపలికి బొండాడ గ్రామం. అవును సార్, బొండాడ గ్రామమే. జక్కరం నుంచి బొండాడ వచ్చే దారిలో సార్ ఒకవైపు. అవును సార్. ఓకే. ఆ వారంట దగ్గర 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 25 ఇళ్ళు ఉంటాయి సార్. 25 ఇళ్ళు 70 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అవును సార్. అంటే ఒకే ఇంట్లో కూడా 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఇంకా అలాగే ఉంటున్నాం సార్. అదే కొద్ది ఏదో సంపాదించుకుంటూ చేతి పనులు చేసుకుంటూ ఆ అందరూ పెన్షన్ మీద పేదవాళ్ళేనమ్మా? ఆధారంతో. అవును సార్, అందరూ ఉన్న వాళ్ళు అందరం కూడా చేతి పని మీద, ఓన్లీ చేతి పని మీద తప్ప ఎవరికి పొలాలు లేవు సార్, స్థలాలు లేవు సార్, ఏమీ లేవు సార్ ఆస్తులు. ఏ రోజు కూలి పనికి వెళ్ళి ఆ రోజు తెచ్చుకుని తినడమే తప్ప పెన్షన్ల మీద ఆధారపడి చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే, కూలి పనికి వెళ్ళి చేసుకునే వాళ్ళు కొంతమంది సార్. ఇప్పుడు మీ ఇల్లు కూల్చేశారమ్మా? అవును సార్. మొత్తం నీ ఇల్లు ఎంత ఇట్టు కట్టుకున్నావమ్మా? సార్ మేము దగ్గర దగ్గర 7-8 లక్షలు పెట్టాను సార్. నేను టైలరింగ్ పని చేసుకుంటూ మేము జీవనాన్ని కొనసాగిస్తున్నాను సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. అంటే అంతకు ముందు సంవత్సరమే సార్ మేము క్రిస్మస్ కి రంగులు వేసుకున్నాం సార్. ఎంతో ఇష్టపడి మంచి మంచి కలర్స్ నా పిల్లలు చాలా ఇష్టపడి మేము కలర్స్ తెచ్చుకుని నా బిడ్డలే ఉండి మేము దగ్గరుండి ఏడవకు, బాధపడకు అమ్మా, బాధపడకు. ఇప్పుడు అక్కడ మరి ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు? ఇల్లు తీసేసిన వాళ్ళకి పట్టాలు ఇచ్చాము, తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఏర్పాటు చేసాము అని ఎమ్మెల్యే గారు మరి వీడియోలో చెప్తున్నారు కదమ్మా. మరి మీకు పట్టాలు ఇవ్వలేదా అమ్మా? లేదు సార్. మేము ఇలాగ ఇల్లు కూల్చేసిన ముందే మేము ఒకసారి వెళ్ళాం సార్ ఎమ్మెల్యే గారిని కలిస్తే, అమ్మా ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్, ఇదంతా మీకు హైవే పడుతుంది, మీదే కదమ్మా, మొత్తం రోడ్డు మార్గంలో గానీ లేకపోతే దూరంగా ఎన్ని పౌరంభోగ స్థలాలు ఉన్నా కూడా. ఇప్పుడు బొండాళ్ళ లంకలో హైవే పడుతుందంట. లేదు సార్, బొండాడ జక్కరం నుంచి ఇదంతా హైవే పడిపోతుందంట సార్. రోడ్లు వెడల్పు చేసేయాలంట. కాదమ్మా, ఇప్పుడు మీరేమో మెయిన్ రోడ్ పక్కన కాదు కదా ఉన్నది, మీరు బొండాడ పేటకు వెళ్ళే పొంత రోడ్ లో ఉన్నారు. బొండాడ జక్కరం నుంచి బొండాడ వస్తాం కదా సార్. అవునవును. బొండాడ ఎంట్రన్స్ లోనే సార్ మాది. జక్కరం నుంచి స్కూల్ లంకి వెళ్ళే రోడ్డు. అవునండి. ఓకేనా? అవునండి. కిందకి తిప్ప ఇవన్నీ వెళ్తాయి కదా సార్. అవును, బస్సు ఎక్కాలంటే జక్కరం రావాలి సార్. మనకి బస్సు ఇటు విజయవాడ వెళ్ళాలన్నా, ఇటు భీమవరం రావాలన్నా జక్కరం వచ్చి బస్సు ఎక్కాలండి. లేదంటే ఆటోల మీద ట్రావెలింగ్ సార్. ఆటోల మీద లోపలికి వెళ్ళాలి. ఓకే, రైట్. ఇప్పుడు మరి మీకు పట్టాలు ఇవ్వాలా సార్? దాంట్లో కొంతమందికి పట్టాలు లంకలోని ఎల్లనిపురం అనే గ్రామంలోనే లంకలో ఇచ్చారండి. తీసుకుని ఎల్లనిపురం వెళ్ళారా? వెళ్ళి చూసామండి. చూస్తే అది పోర్షన్ లేదు అసలు. హౌసింగ్ ఇంజనీర్స్ కూడా వచ్చారు సార్ నరసాపురం నుంచి. వాళ్ళు కూడా చూసి ఇదైతే మీకు నివాస యోగ్యమైనది కాదు, దీన్ని మీరు వేసుకోవాలంటే 7 అడుగులు దీని స్థలం పూడిస్తేనే గానీ మీరు ఇది ఇల్లు కట్టుకోవడానికి మీకు సరిపోదని ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్ వాళ్ళు. ఇచ్చారు అంటే కరెంటు ఉందా అక్కడ? అసలు ఏమీ లేదు సార్. మామూలుగా ఒక పొలం పొలాన్ని ఇచ్చారండి. పొలం ఇచ్చి అదే ప్లస్ ఇంతకు ముందు లేదండి అసలు. అది అంటే ఒక ఖాళీ స్థలాన్ని 3 ఊర్లకి కలిపి ఇచ్చారండి అక్కడ మొత్తం. అంటే ఏదో ఇప్పుడు ఇచ్చామన్న పేరుకి ఏ డెవలప్మెంట్ లేని ప్రాంతంలో కరెంటు సౌకర్యం గాని, నీటి సౌకర్యం గాని ఏది లేని చోట ఏదో ఇచ్చేమన్న పేరుకి కంటి తుడుపు చర్యగా ఇచ్చారనమాట. అవునండి. అలా ఇచ్చి మీరు వచ్చిన తర్వాత మీకు ఎన్ని కట్టించిన తర్వాత మీకు ట్యాంక్ కట్టేస్తాం, చెరువు తవ్విస్తాం, మీకు లైటింగ్లు పెట్టేస్తాం, ఇలా అప్పుడు వాగ్దానాలు చేశారండి.
అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ స్థలాన్ని చూసిన నాదుడు లేడండి. ఆ! ఓకే. మేము అవే క్యాన్సిల్ చేసేసి మాకు ఇచ్చిన 25 మందికైనా మాకు అక్కడ క్యాన్సిల్ చేసేసి ఆ! మాకు ఊళ్ళోనే ఇవ్వండి అంటే హ్మ్. వాళ్ళు ఒకటే మాట అన్నారు సార్. ఎమ్మెల్యే గారు ఊళ్ళోకి వచ్చారండి. వచ్చి మా ఇల్లు అవన్నీ చూసండి, ఆ! సర్లే అమ్మా మీరు బాధపడకండి, సర్లే ఆ! మీరు అక్కడి దాకా వెళ్ళలేనంటున్నారు కాబట్టి ఆ! మీకు ఊళ్ళోనే కొనిమ్మని నేను ఇదిగో ప్రెసిడెంట్ తో చెప్తున్నాను. మీకు ఊళ్ళోనే కొనిస్తాడు, డబ్బులు పోగు చేస్తాడు. హ్మ్. కొంతమంది చేలోళ్ళని గట్టా వాళ్ళ దాంట్లో పోరంబోకు కలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాము. కొంతమంది ఏమో హ్మ్. ఇల్లు కొట్టకుండా వదిలేసేమో వాళ్ళ దగ్గర గట్టా డబ్బులు తీసుకుని ఈ డబ్బులన్నీ పోగు చేసి హ్మ్. ఈ డబ్బులతో మీకు ఊళ్ళోనే స్థలం కొని మనిషికి 2 సెంట్ల కాడికి మీకు ఇస్తారమ్మా, మీరు బాధపడకండి అని మాకు చెప్పారండి ఎమ్మెల్యే గారు. హ్మ్. ఇప్పుడు 8 నెలలు అయిపోతుంది సార్. హ్మ్. ఇప్పుడు వరకు కూడా మాకు ఆ డబ్బులు స్థలం తీసుకున్నారా ఆ పొలాలోళ్ళ దగ్గర? అందరి దగ్గర తీసుకున్నారు సార్. దగ్గర దగ్గర 40 లక్షలు 50 లక్షలు వచ్చినాయి సార్. ఓకే. ఆ! ఇప్పుడు ఆ డబ్బులతోటి మాకు ఆ డబ్బులు కొనిస్తామన్నారు. ఆ 40,00,000, 50,00,000 ఎవరికిచ్చారు? ప్రెసిడెంట్ గారు వసూలు చేశారండి. అది ప్రెసిడెంట్ గారు ఎంతవరకు ఎక్కడి దాకా వెళ్ళినాయో తెలీదు గానండి, ప్రెసిడెంట్ గారు అయితే వసూలు చేశారండి అన్నీని. ₹50,00,000 దగ్గర ప్రెసిడెంట్ దగ్గర గారు వచ్చినాయండి. ఆ! అంటే నాకు తెలిసిన సమాచారం మేరకు అయితే ₹1,00,00,000 దాకా వసూలు చేశారని నాకు తెలిసింది. అంటే మాకు రానివ్వట్లేదండి బయటికి. హ్మ్. మాకు మట్టుకు చెప్తామంటే 40 లక్షలు 50 లక్షలు వచ్చినాయమ్మా హ్మ్. అని చెప్పేసి అన్నారండి. సర్లేండి అయితే మాకు ఎక్కడో చోట కొనివ్వండి, పోనీ మనిషికి 2 సెంట్ల కాడికి అని చెప్పేసి మేము ఊరుకున్నామండి. ఆ! కొన్ని రోజులు అలా తిరగగా కొన్ని రోజులు మాకేం చెప్పారంటే ఒక చోట పూడ్చేసామమ్మా మీకు రెడీగా మొన్న ఉన్నాయి, మొన్నాడ పట్టాలొచ్చాక. ప్రెసిడెంట్ గారు వైసీపీ ప్రెసిడెంటా? టీడీపీ ప్రెసిడెంటా? పూర్వం వైసీపీ అండి. ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత టీడీపీలోకి దిగిపోయారండి. టి మారిపోయారండి. టీడీపీలోకి మారిపోయారు. మారిపోయారండి. ఆహ్, అదే. ఎమ్మెల్యే గారి జేబులోకెళ్ళిపోయారు. ఆ! అవునండి. ఓకే. దాంట్లోకొచ్చేసిన వలన ఓకే. ఓకే. ఆ! 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 ఇప్పుడు ఇప్పుడు కొనిస్తామన్న డబ్బులు కూడా ఏం చేశారో తెలీదండి. మాకు ఆ! మట్టికి 2 ట్యాంక్ పోరంబోకొకటి, కాలవ పోరంబోకొకటి స్థలాలు చూపించండి. ఆ! అక్కడో 12 మందికి, ఇక్కడో 12 మందికి ఇగో అమ్మ మీకిక్కడ ఇచ్చేసాం, ఇదిగో అమ్మ మీకిక్కడ ఇచ్చేసాం అని చెప్పారండి. హ్మ్. సరే అని చెప్పేసి మేమెంతో సంబరపడ్డామండి, ఆనందపడ్డామండి. మీకు పట్టాలు కూడా ఇచ్చేస్తారమ్మా, హ్మ్. పట్టాలు ఇచ్చేస్తాను. మీరు ఇల్లు కట్టేసుకునేటట్టయితే నేను లోన్‌లు కూడా ఇప్పించేస్తానమ్మా. హ్మ్. మీరేం కంగారు పడక్కర్లేదు అని చెప్పేసి మాకు చెప్పారండి. మేము చాలా సంతోషించామండి. మాకు చాలా హ్మ్. మంచి న్యాయం చేశారు. హ్మ్. అది కూడా సెంటున్నర కొలిసి ఇచ్చారండి. ఆ! అది ట్యాంక్ పోరంబోకుని. అవునండి. అలాగే ట్యాంక్ ఇరిగేషను పోరంబోకు అవునండి. భూమిని కాలువ పోరంబోకునండి కొలిసి 2. ప్రెసిడెంట్ గారు ఇచ్చారా? ప్రెసిడెంట్ గారు చీటీలేసి మరిని ఆ! ఆ చీటీలో ఎవరికి ఏ నంబర్ తగిలితే ఆ స్థలం నీది అని చెప్పేసి మరి ఇచ్చారండి ఆయన. ఆ! మరిప్పుడు మీకు కట్టుకోవడానికి ఇబ్బందేముంది? ఇప్పుడు కట్టుకోవడానికి అందరూను అమ్మా ఈ పోరంబోకు స్థలాలు ఏదో మీకు కంటి తుడుపుకి ప్రెసిడెంట్ గారు ఇచ్చారు గానీ మీకు పట్టాలొస్తాయని ప్రెసిడెంట్‌కి తెలియకుండా మా దగ్గరకొచ్చి చెప్తున్నారండి. ఊళ్ళో ఆ! పెద్ద మనుషులు. మరప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికెళ్లి మీరు చెప్పపోయారా? ఎళ్ళామండి. ఎళ్ళిన తర్వాత మొన్నే ఒక నెల అవుతుంది సార్ ఆయన దగ్గరికెళ్ళి. ఆ! ఎమ్మెల్యే గారి అంటే దగ్గరికి డైరెక్ట్ ఎళ్లి డిసెంబర్‌లో ఎళ్లారా? అవును సార్. ప్రజా దర్బార్‌లోకెళ్ళామండి. ఆ! డిసెంబర్‌లోనే ఎళ్ళామండి. ఆ! అయితే ఎళ్లి అడిగితే సార్ ఇలాగా మాకు ప్రెసిడెంట్ గారు మీరు ఇమ్మన్నారు కదండీ! 2 సెంట్ల కాడికి, 2 సెంట్లు కాదు సెంటుం పావు కాడికి పలానా చోట ఇచ్చారండి. హ్మ్. మరి అట్ల సంగతి ఏంటంటే మాకు పట్టాలొస్తాయండి, రావండి అని అడిగామండి ఎళ్లి. హ్మ్. అడిగితే ఆయన ఒక్కటే మాట అన్నారండి. ఆ! అమ్మా ఇరిగేషన్ భూములు మీకు పట్టాలు ఎలా వస్తాయనుకుంటున్నారు మీరు? హ్మ్. మీ ప్రెసిడెంట్ అన్ని అబద్దాలే చెప్తున్నాడు. మీకు తెలీదా ఆ విషయం? హ్మ్. నేను కొనిమ్మన్నాను. హ్మ్. ఆడేమో ఈ ఇలాగ మీకు పోరంబోకు స్థలాలు ఇచ్చాడు. ఆటిలికి పట్టాలు ఎలా వస్తాయి? ఆ పట్టాలు రావాలంటే సీఎం హ్మ్. లెవెల్‌లోకెళ్తేనే గాని పట్టాలు రావు. ఎలా హ్మ్. వస్తాయి? హ్మ్. మీకు ఆల్రెడీ ఇదివరకు అలాగే ఇచ్చారు కదా లంకలోను. అయ్యే హ్మ్. జాయిగా మీకు లైన్ చేస్తాంలే కంగారు పడకండి. టైం పడద్ది గానీ ఇప్పుడు అవి మీకు లైన్ చేసి ఇస్తాము అని చెప్పారండి ఆయన. ఇప్పుడు లంకలో ఇచ్చిన పట్టాలు మీ దగ్గరున్నాయా? ఆళ్ళు తీసేసుకున్నారా? లేదు సార్ పంచాయతీ వాళ్ళు తీసేసుకునే మీకు ఊళ్ళో తీసేసుకున్నారు. ఇస్తామన్నారు సార్. అదే తీసేసుకున్నారు సార్. మేము అక్కడికెళ్ళము అంటే ఇచ్చిన పట్టాలు వెనక్కి తీసేసుకొని ఊళ్ళో మీకిస్తామని జెప్పి ఇప్పటికి అవునండి. 8 నెలలైనా మీకు లేదండి. పట్టాలివ్వలేదు, స్థలం చూపించలేదు. సార్ ఇంకో దారుణం ఏంటంటే, హ్మ్. మీకు ఊళ్ళోనే స్థలాలు ఇవ్వాలి అంటే గనక, హ్మ్. మీరు ఈ సంవత్సరంలో ఇంటి పన్ను కట్టలేదు. అవి కూడా క్లియర్ చేసేయండి. హ్మ్. క్లియర్ చేసేస్తే మీకు ఊళ్ళోనే ఇస్తామని చెప్పి, హ్మ్. మా చేత అవి కూడా పన్నులు కట్టించుకున్నారు సారు. ఏంటి కూల్చేసిన తర్వాత? కూలి చేసిన తర్వాత కూడా సార్ ఎంత అన్యాయం చెప్పండి సార్ నిజంగాను. కూలి చేసిన ఆ తర్వాత కూడా ఇంటి ఆ పన్నులు ప్రెసి కట్టించుకున్నారండి. ఆ ప్రెసిడెంట్ గారి పేరేం పేరమ్మా? మన్నే నాగరాజు గారు సార్. రాజు. మన్నే నాగరాజు. అవును ఓకే. సార్. ఓకే.
ఓకే అమ్మా, నేను ఈ అంశం ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఓకే నేను సార్. కలెక్టర్ గారితో మాట్లాడతాను. అలాగే. మీరు బాధపడకండి, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది. మేము సార్ నిలబడతాం మీ ఇంతవరకు పక్షంగా. మేము ఎంతమంది అధికారులని కలిసాం సార్, మాకు ఎవరి వల్ల ఉపయోగం జరగలేదు సార్. మీ వల్ల మాకు ఉపయోగం జరుగుతుందని మీరందరూ మీ- మేము మిమ్మల్ని నమ్ముతున్నాం సార్. మీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాం సార్. మేము నేను మాట చెప్తున్నాను, మీరందరూ నిలబడతారా? నిలబడతాం సార్, ఎంత దూరం అయినా నిలబడతాం సార్. నిలబడతారా? అవును సార్, నిలబడతాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ఇప్పుడు ప్రలోభాలకు చాలా లొంగను. మోసపోయాం సార్, మోసపోయాము, నష్టపోయాము సార్ మేము. అదే నేను చెప్పేదినమ్మా, నేను హ్యాండిల్ చేస్తాను. నేను ఖచ్చితంగా ఈ అంశాన్ని నేను వెలుగులోనికి తీసుకెళ్తాను. ఓకే అర్థమైందా? ఓకే ఇక్కడ సార్. జరిగినటువంటి ఫ్రాడ్ అంతటిని కూడా నేను ఖచ్చితంగా బట్టబయలు చేస్తాను. ఓకే ఏంటి? సార్. ఓకే సార్. మీరు అందరు నిలబడతారా? నిలబడతాం సార్. మేము అందరం నిలబడతాము. మేమే కాకుండా ఇంకొంచెం ఎవరో కొట్టేసి వాళ్ళు కూడా స్థలాలు తీసేశారు, అన్యాయంగా తీసేశారు సార్. మీరు వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే, ఆ మీరందరూ వాళ్ళతో మాట్లాడండి. మా ఓకే సార్. టీం అంతా మేము వస్తాము. అలాగే సార్. మేము వచ్చి ఖచ్చితంగా మీతో ప్రత్యక్షంగా మేము లైవ్ లోనే మాట్లాడతాము. అలాగే సార్. ఏంటి? అలాగే సార్. అలాగే సార్. మీరే లైవ్ లో మాకు న్యాయం మాట్లాడతాం చెయ్యాలని మొత్తం. మీరే చెయ్యగలరు సార్. మీరే ఖచ్చితంగా చెయ్యగలరని మీ మీదే మేము నమ్మకం పెట్టుకున్నాం సార్. డెఫినెట్లీ చేస్తామమ్మా. మేము ఉన్నదే పేదల కోసం, అవును సార్. పేదల పక్షంగా వాయిస్ ని ప్రభుత్వ పెద్దల దాకా తీసుకెళ్ళడం కోసం మేము ఉన్నాం. ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని మేము అండగడతామమ్మా. అందులో అలాగే ఎలాంటి సార్. సందేహం లేదు. మేము ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి. మా టీం అంతా వస్తాము. అలాగే సార్. ఖచ్చితంగా మీకు ఇళ్ల స్థలాలు ఇప్పించే వరకు అలాగే మా సార్. వంతు పోరాటం మేము చేస్తాం అమ్మా.